అక్క ప్లీజ్ చూపి అక్క. ఊళ్ళో తిరిగి నాన్న పాటలు పాడి అమ్మాయిని సెలెక్ట్ చేస్తే ఏ అక్క ఇవ్వవే. నువ్వు చిటికలో ఫోటో చూసి ఓకే చేస్తున్నావు నేనా ఏ ఆగు. ఏ అక్క నువ్వు చెప్పావా? ఏ బాబు నువ్వు కూడా. ఏ అక్క ఆగవే. ఏ చాలు తీవే. ఏ పాపం వాడు చూడనివ్వే. అంత ఈజీ కదా అమ్మా నువ్వు చెప్పమా. శాండీ అమ్మా ఫర్ యువర్ కండిషన్ రా. మీ బావగారికి ప్రమోషన్ వస్తే నువ్వు 7 కొండలు నడుచుకుంటూ వెళ్ళి గుండు కొట్టించుకోవాలి ఓకేనా? పెళ్ళికే రెడీ అయ్యాను, గుండుకు రెడీ అవ్వలేనా? ఉందా ఫోటో? ఏంటి కాబోయే పెళ్ళ ఫోటో చూడడానికి ఇంత సాక్రిఫైసా? ఓ మై గాడ్, గుండుతో నేను చూడలేం కానీ చూడు తీసుకో తీసుకో. కూర్చో. అసలు ఫోటో చూడిపోతే ఏంటి? ఫోటో చూడిపోతే ఏంటి? చూసిన అమ్మాయి మొహం ముక్కు ఇవేగా తెలిసేది. డెఫినెట్లీ మంచి అమ్మాయిని సెలెక్ట్ చేస్తుంటారు. ఏంట్రా నువ్వు అనేది? ఫోటో ఫోటో చూడవా? ఒరే నాన్న నీకు దండం పెడతాను, షాక్ల మీద షాక్లు ఇచ్చేస్తున్నావేంట్రా? ఒకసారి అమ్మాయి ఫోటో చూడు. చూడరా? శాండీ నీకు పుణ్యం ఉంటుంది, టెన్షన్ పెట్టకు. అమ్మాయిని చూడరా. చూడు చూడు. అమ్మమ్మ పద్ధతి ప్రకారం అయితే అసలు అమ్మాయిని ఎప్పుడు చూడాలి? శాస్త్రం ప్రకారం అయితే మా అమ్మమ్మని మా తాతయ్య పెళ్లి పీటల మీదే చూశాడంట. అద్దిరింది ఐడియా. నేను అప్పుడే చూస్తా. డెఫినెట్లీ మ్యాడ్. హిస్ డెఫినెట్లీ మ్యాడ్. ఇదేదో లవ్ మ్యారేజ్ కంటే థ్రిల్లింగ్ గా ఉంది. వీడికేదో అయ్యింది. జస్ట్ 1 minute. రేయ్ సందీప్ ఈ ఫోటోలో పెళ్లిలా నా పెళ్లి జరగాలి. ఏంటేంటి మా అమ్మమ్మ పెళ్లిలాగా నువ్వు అడుగుతుంది 100 ఏళ్ల క్రితం పెళ్లి, 16 రోజుల పెళ్లి పండుగ, అందులో 5 రోజుల పెళ్లి. 5 రోజులు అమ్మమ్మ పెళ్లి ఆకాశమంత పందిరి, భూదేవంత పీట, అన్నయ్యలు అక్కయ్యలు, పిన్నమ్మలు బాబాయిలు, మేనత్తలు మేనమావలు. ఆహా ఎంత వైభవంగా జరిగేదోనట. 5 రోజులు పెళ్ళ. మమ్మీ నాకు అలా జరగాలి. ఏయ్ శాండీ 5 రోజుల 5 days. రిలేటివ్స్ అన్ని రోజులు వచ్చుంటారా? ఏ మన రిలేటివ్స్ మన కోసం ఆ మాత్రం చేయలేరేంటి? ఒక్క రోజు రావడమే కష్టం, అలాంటిది 5 రోజులు వచ్చి ఉండాలంటే ఇంపాసిబుల్ రా. ఓకే, అమెరికాలో ఏదో ఒక అమ్మాయికి రింగ్ తొడిగి ఊది పెడతాను, దెబ్బకి పెళ్ళి అయిపోద్ది. చిచిచి వద్దులే, నువ్వు కోరుకున్నట్లే 5 రోజుల పెళ్లి చేసేద్దాం. Hey, Vasu, how can you do that? లేకపోతే ముద్దు పెట్టేస్తాడు. Let him kiss. But hey, Sandy. బాయ్. Oh my God. కడుపులో బిడ్డ అడ్డం తిరిగాడంటే ఏంటో అనుకున్నాను. పెద్దోడైనా వాడు ఇంకా అన్నిటికీ అడ్డమే తిరుగుతున్నాడు. సందీప్ ఏయ్ తాతయ్య, పెళ్లికి ముందే ఇంటి పనులని ప్రాక్టీస్ చేస్తున్నావు అన్నమాట. వెల్కమ్. అరే ఇది నా చిన్నప్పటి స్టైల్ రా. ఎవరైనా ఇంటికి వస్తే కాళ్ళకు నీళ్ళు ఇచ్చేవాడిని. నువ్వు అదే చేస్తున్నావు, కాస్త ట్రెండీగా. ఓ, అవునా? అన్నయ్య వదినా రండి రండి. ఏం వదినా, సెంచరీకి దగ్గర అవుతున్నా ఇంకా దుఃఖలా ఉన్నారే, ఏంటి మీ ఆరోగ్య రహస్యం? నా మనవడు 3 పూటలా మందిస్తాడు, అది సీక్రెట్. మందా? అదే మందురా, మాకు కూడా కాస్త ఇస్తే. కావాలా? ఇదిగో ఇదే. అమ్మయ్యా మీరు వచ్చేసారు. మావయ్య బాగున్నావమ్మా? వీడితో వేగలేకపోతున్నాను అత్తయ్య. పెళ్లికి చుట్టాలందరూ రావాలంటాడు. ఎలాగో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏంటయ్యా మొంకు పట్టు? నాకు తెలిసిన అడ్రస్లన్నీ అమ్మకి ఇచ్చేశాను, వాళ్ళు తెగ తిరుగుతున్నారు. అసలు నేనే హాఫ్ డే పర్మిషన్ తీసుకుని పెళ్లి చేసుకున్నాను. ఇక వారం రోజులు సెలవు పెట్టి ఎవరైనా వేరే వాళ్ళ పెళ్లికి వెళ్తారా? నాకు అదంతా అనవసరం. అందరు వస్తేనే పెళ్లి చేసుకుంటాను, లేదంటే క్యాన్సిల్. అక్క 16 రోజుల పెళ్లి పండుగ కదా? అవునే, అందులో పెళ్ళే 5 రోజులు. అవును, పచ్చని పొలాల్లో పందిరంట. ఏ అమ్మమ్మా, ఎలా ఉన్నారు? డ్రెస్ లో వెళ్ళాలంట కదా. నమస్తే. రేయ్, బాగున్నారా? ఎన్ని రోజులు చూడి. నమస్కారం. చాలా సంతోషం.
రే అల్లు అర్జున్ లాగా ఈ జనరేషన్ స్పీడ్ తో దూసుకుపోతాం అనుకున్నాను కానీ అల్లు రామలింగ గారి లాగా పద్ధతిగా ప్లాన్ చేస్తాం అనుకోలేదురా. బా మా ఫ్రెండ్స్ కూడా ఇదే గోల. అసలు మీ యూత్ కి ఇదే పోయే కాలం రా. పోయే కాలం కాదు బావా, ఆ, తిరిగి వచ్చిన కాలం. సింపుల్ గా చెప్పాలంటే రీసైక్లింగ్. జీవితం ఎలా ఎక్కడ మొదలైందో తిరిగి అక్కడికి అలా రావాల్సిందే. బామా ఈ కూల్ డ్రింక్ తీసుకో. కబుర్లలో పడి సాయంత్రం నుంచి కాఫీ కూడా తాగలేదు. నేనంటే ఎంత అపేక్షరా బాబు నీకు. వచ్చినాడు వరాల చుట్టం, మర్నాడు మాట చుట్టం, మూడో నాడు మురికి చుట్టంలా చూస్తారనుకున్నాను రా. మా గురించి ఎందుకు అంత బ్యాడ్గా అనుకున్నారు? నువ్వు కొంచెం తాగు. కనీసం ఆలి చుట్టాలని అరుగుల మీద, మగడ చుట్టాలని మంచాల కింద ఉంచుతారేమోనని భయపడ్డా. కానీ వసుంధరకి ఆ తేడా ఏ లేదు. ఏంటి మా గురించి ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశారా? కంగారు పడగరా, సరదాగా సామెతలు వదులుతున్నారు చూడు. అవునా? ఆ, ఇంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే సందీప్. నీ పెళ్లి పేరు చెప్పి మీ రాధత్త 25,000 25,000 కదిలించి. అంటానికే చాలా అంటారు. చావిచారం లేని కూర చట్టి నిండా, సరసం తెలియని మొగుడు మంచం నిండా అన్నారు. ఆయన మేనత్త కొడుకని చేసుకున్నా. ఉండ్రాళ్ళు పిండి వెంటేనా మేనత కొడుకో మూడేనా అన్నారు. పండగ నాడు కూడా పాత మగడేనా అన్నట్టు. ఇది వినండి. వెనకటికి ఒక సుకుమారి గర్భాధానం అంటే ఏదో గారెలు తినడం అనుకున్నాను కానీ ఇలా ఒళ్ళొదిరే పని అనుకోలేదు అని. మరో ప్రబుద్ధుడు ఆ, శోభనానికి రారా అంటే ఆ. నాకు తీరిక లేదు, నేనున్నట్టే అనుకుని మీరే ఆ పని అవుట్ సోర్సింగ్ అనమాట. వీడి తమ్ముడు ఇంకోడు ఉన్నాడు. శుభం పలకర పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు మొండ ఎక్కడ చచ్చిందన్నాడు. సరసం ఎరుగుని బావని శోభనానికి వస్తావా అని అడిగితే మరదలా నాకేంటి లాభం అన్నట్ట. నేను అలా అనలేదు. వాళ్ళు ఎందుకంటావు? వాళ్ళు చేస్తే మేము మా కూతురు వరుస కాదని ఉంటావు. కాదస్తమ్మగుడు చెప్తే వెండు గెలితే ఏడుస్తాడని. సావిత్రి పేద నువ్వు వెళ్ళొద్దు. నాకు ఒక్క సామెతే తెలుసు, మరేమనుకోకండి. మొగుళ్ళు కొట్టి ఒకసారికి ఎక్కడ అంటే ఇదే మరి. మా ఆవిడ గురించి చెప్పారా సావి చెప్పారా? ఏమండోయ్, సామెతలు అనేవి మన జీవితాల నుంచి వచ్చినవేనండి. బాబాయ్, పెళ్లిలో అరుంధతిని చూస్తే ఇలాంటి అర్థాంతరపు డౌట్లు రావు. అరుంధతిని వాడెక్కడ చూశాడు? అరుంధతి కనిపించిందా పెళ్లి కొడక అంటే? అరుంధతి కనిపించలేదు, 60,000 అప్పు కనిపించింది అన్నమాట. ఈ విషయంలో బాబాయ్ గారు నేను చాలా లక్కీ. నాకు 25,000 కనపడింది. ఆ 25,000 మా నాన్నవేగా. నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు పెళ్లిళ్ళు ఇలా నవ్వులతో కలకలలాడుతుండాలి. అవును, కబుర్లతో కడుపు నిండుతుందా ఏంటి? పాదండే సండి, మమ్మీ డాడీ ఇంకా అమ్మాయి వాళ్ళ ఊరి నుంచి రాలేదేంట్రా? వస్తారులేవే. పిల్లలు రండి రండి, ఇట్స్ టైం టు ఇట్. కమ్ కమ్ కమ్. రే పెళ్లి కొడక, నీ వీసాలు రెడీ అని ఫోన్ వచ్చింది. ఇక నువ్వు తాళి కట్టడం, పెళ్లి కూతురుతో చెక్కేయడం. డన్నా? డన్. ఏ అక్క, టెన్షన్ పడకే, అమ్మాళ్ళు వచ్చారు. ఏ శాండీ, డాడీ ఇదేంట్రా ఏంటి? అన్ని ఇలా అవుతున్నాయి? ఏమైంది? నువ్వెలాగూ అమ్మాయిని చూడనన్నావు. సరే అమ్మాయికైనా నీ ఫోటో చూపిద్దామని వెళ్ళాం. ఏమైంది? ఆ అమ్మాయికి నా ఫేస్ నచ్చలేదా? చెప్పు, పర్లేదు, మనమేం పెద్ద అందగలం ఏం కాదు కదా. ఏ నువ్విలా ఫోటో చూడకుండానే పెళ్లి చేసుకుంటానన్నావని చెప్పాం. అయితే నేను చూడను, పెళ్లి పీటల మీదే చూస్తానంది. మంటైపోయా. హాయ్ హాయ్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. గంతకు తగ్గ బొంత. ముందు ముందేం వినాల్సి వస్తుందో. ఇప్పటిదాకా వీడొక్కడే మనకి, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా తేడాయే. ఈ రోజుల్లో అలా అన్న పిల్లవరు విడ్డూరంగా ఉందే. విడ్డూరాల పెళ్లికి వచ్చినట్టుగానే ఉందమ్మా. ఏమమ్మా, అంతా లవ్ మ్యారేజ్ చేసుకున్న ఇంట్లో మీ అబ్బాయి అరేంజ్ మ్యారేజ్ అంటాం. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకరినొకరు చూసుకోకుండానే పెళ్లికి సిద్ధపడ్డాం. అంతా విడ్డూరంగానే ఉంది. వసుంధరక్క, ఎక్కడ ఆ పిల్ల ఫోటో? ఆ అమ్మాయిని మాకైనా చూపిస్తావా? అబ్బా ఆశ, నా కొడుకు లేని తొందర మీకెందుకు? ఆ? వాడితో పాటు మీరందరూ పెళ్లి పీటల మీద చూడాల్సిందే. అది ఇప్పుడు పెళ్లిలో మంచి థ్రిల్ ఉంటది. ఐదు రోజుల పెళ్లి అమ్మండి పెళ్లి, మీరు రావాల్సిందే. తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి, ఆ బార్డర్ బాగుంది. వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి, వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి. వడ్డాను పెట్టుకోవడానికి నీకు నడువే లేదే.
చేయి సుందరుడే హాయి తలకు పోసే చేయి తలపులొప్పివే నలుగు పెట్టిన కొద్దీ అలిగింది వయసు వయసు అలిగిన కొద్దీ వెలిగింది మనసు ఇమ్మని కట్నం కోరివే మడగే లేదు ఇప్పటికైనా ఎఫ్ఏబిఏ చెప్పించండి చెన్నపట్నం స్టాండ్ అద్దం కావాలి మాకు దానికి తగిన పందిరి మంచం ఇప్పించండి పానుపూరు కండ్ల జోడు కావాలి మాకు దానికి తగిన రిస్టు వచ్చి ఇప్పించండి ఇమ్మని కట్నం కోరివే మడగే లేదు ఇప్పటికైనా ఎఫ్ఏబిఏ చెప్పించండి అది లబ్బో దిబ్బో గబ్బో జబ్బో మ్యారేజీ లవ్ మ్యారేజీ అది హనీమూన్ అవ్వంగానే డ్యామేజీ ఎవరికి వారే యమునా తీరే ప్యాకేజీ తోకా పీకేజీ అది అటో ఇటో అయ్యిందంటే తారేది కృష్ణ బ్యారేజీ
తట్టలో కూర్చుండబెట్టిన వధూనా గుమ్మడి పువ్వులో కులికెనొకటి అది మంచు ముత్యమా మానవధూరత్నమా మర్చిపో